ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రస్తావన చేయాలి, దీనికి సంబంధం లేకపోయినా ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకి కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి, అప్పటికి గుర్తు తెలియని వ్యక్తి ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి గేటుని గుద్ది ప్రాంగణంలోకి ప్రవేశించి పోర్టికోలో ఉన్న కారుని ఈ ట్రాక్టర్తో గుద్దించి డ్యామేజ్ చేశారు. దాంతోపాటు అక్కడ రౌండ్లు వేసి ముద్రగడ పద్మనాభం గారి ఫ్లెక్సీలు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు, వారి అబ్బాయి గిరి ఫ్లెక్సీలు కూడా చించేసి ఒక అరాచకమైనటువంటి పరిస్థితిని సృష్టించారు. అతను ఎవరు ఏమిటి అని వెళ్లి అడిగితే నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే ఎంక్వైరీ చేస్తే పోలీసులు వచ్చారు, పోలీసులు పట్టించారు. అక్కడ ఆ ఆవేశంలో 4 దెబ్బలు కూడా వేశారు అతన్ని, పోలీసులు పట్టించి చేశారు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, పిఠాపురం ఎమ్మెల్యే గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆయన జనసేన కార్యకర్త అని తేల్చారు, ఆయన కూడా నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నారు. ఇలాంటి దౌర్జన్యాలను మీరు ప్రోత్సహించడం సమంజసం కాదు. కాబట్టి తక్షణమే పిఠాపురం ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు, జనసేన అధ్యక్షులు తక్షణమే దీని మీద స్పందించాలా. మీకు ముద్రగడ పద్మనాభం గారు అంటే గిట్టకపోవచ్చు, ముద్రగడ పద్మనాభం గారు వైసీపీకి ప్రచారం చేయొచ్చు, మీకు వ్యతిరేకం చేయొచ్చు. అయితే ఇలా జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇంటి మీద దాడి చేయటాన్ని మీరు ఖండించకపోతే ఈ ప్రజాస్వామ్యంలో మీరు దౌర్జన్యాలను ప్రోత్సహించేటటువంటి వ్యక్తిగా ముద్రపడేటువంటి అవకాశం ఉంది. తక్షణమే డిప్యూటీ సీఎం గారు, జనసేన అధ్యక్షులు దీని మీద నోరు విప్పి చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి సంఘటనలను ప్రజాస్వామ్యంలో అందరూ ఖండించాలి. నివాసాల మీదకి వెళ్లి దాడులు చేసేటటువంటి పరిస్థితి ఇవాళ మీరు కల్పిస్తున్నారు. దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుందని, ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారి మీద పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ నూతనంగా వచ్చినటువంటి డీజీపీ గారికి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.